ఫీలింగ్ తో మాట్లాడతారో అప్పుడు తక్కువ మాట్లాడినా గానీ ఆ పవర్ ఉంటుంది దాంట్లో. ఫీలింగ్ ఎక్కువ, మాటలు తక్కువ 100% వర్క్ అవుతుంది. అలాగే ఫీలింగ్ తక్కువ, మాటలు ఎక్కువ అప్పుడు గాని ఫీల్ అవుతుంది. మాటలు ఎక్కువ మీన్స్ అదే వర్డ్‌ని రిపీట్ మీరు మాట్లాడుతూ ఉంటే మైండ్ ఏది యాక్సెప్ట్ చేస్తుందంటే ఏది ఒక స్ట్రాంగ్‌గా చెప్తామో, స్ట్రాంగ్‌గా చేస్తామో అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏది రిపీట్ చేస్తామో అది యాక్సెప్ట్ చేస్తుంది. అగైన్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 1-1 చేశారు. 3-4 1-1 చేశారు. ఆ 3-4 1-1లో రిజల్ట్ రాలేదు. బట్ అప్పుడు మీ మైండ్ సెట్ నిన్న డిస్కస్ చేసేలాగా మీ మైండ్ సెట్ ఏమైంది? ఎందుకో నా టైం మంచిది లేదంట. బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందంట అనేసి అనుకున్నారంటే అది స్ట్రాంగ్‌గా అనుకున్నారంటే అది మీ మైండ్ సెట్. రైట్? అది కాకుండా లైట్‌గా అనుకున్నారు. ఏదో నాకు టైం బాగలేదనుకుంటా అని అనుకున్నారు. ఒక్క టైమ్ అనుకుంటే మీకు అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు నెగెటివ్, ఫెయిల్యూర్‌లో. అదే మీరు అప్పుడప్పుడు ఒక్కొక్క 1-1కి అనుకుంటున్నారనుకోండి. కరెక్ట్ నా టైం ఎందుకో బాగోలేదు. ఈ మధ్య ఎందుకు నా టైం బాగోలేదు? ఎందుకు ఈ మధ్య నా టైం బాగోలేదు? ఇలా అనుకుంటున్నారంటే డెఫినైట్‌లీ మీ టైం 100% చెడిపోతుంది. ఓకే. అఫర్మేషన్ రాసుకోండి. అఫర్మేషన్ అంటే బయట వాళ్ళకి నేనేం చెప్తున్నానో అది అఫర్మేషన్. బయట వాళ్ళకి ఏం చెప్తున్నానో అది అఫర్మేషన్. బయట మిర్రర్ ముందర నిల్చుకొని గాడిలో వెళ్ళేటప్పుడు, కార్‌లో వెళ్ళేటప్పుడు, జర్నీస్ చేసేటప్పుడు నాలో నేనేం మాట్లాడుకుంటున్నానో అది అఫర్మేషన్. ఎవరైనా యూసీడీ అండ్ అబోవ్ కొంచెం క్లారిటీ ఇస్తారా? అన్మ్యూట్ చేసుకొని. యూసీడీ అండ్ అబోవ్ దయచేసి యూసీడీ అండ్ అబోవ్. యూసీడీ అండ్ అబోవ్ చెప్పినా కూడా అది ఎక్కువ సార్లు Yes. చెప్పినా కూడా అది యాక్సెప్ట్ చేస్తారనేది యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్ సార్. యెస్. ఇంకా వేరే వాళ్ళకి ఏమేమి ఆల్రెడీ చేస్తున్నారో మీరు ఆల్రెడీ చేస్తున్నారు. బట్ అలాంటి పనికి ఇది యూజ్ అవుతుందో లేదో అది మీరు అక్కడ యూజ్ చేస్తారో లేదో అది సెకండరీ మీ ఇష్టం అది. బట్ ఏ పని మీరు చేయాలని అనుకుంటున్నారో బట్ చేసేకవ్వడం లేదు. అప్పుడు ఈ అఫర్మేషన్ యూజ్ అవుతుంది. చేస్తుంటారు. ఏది అవ్వడం లేదో అది మేము వదిలేస్తున్నాం. బట్ అది ఏమి అవ్వడం లేదు అది ఇంపార్టెంట్ ఉంటే అది చెయ్యాలి. అది చెయ్యాలంటే అవ్వడం లేదు. బట్ ఎలా చేపిచ్చేది అంటే ఈ అఫర్మేషన్ ద్వారా చేపిచ్చేది. అంటే మీ ఫీలింగ్ లోపల నుంచి ఇది చెయ్యాలి అని ఒకే ఒక టైమ్ వచ్చేస్తే మీరు చేసేస్తారు. బట్ ఆ ఫీలింగ్ రావట్లేదు లోపల నుంచి బట్ చెయ్యాలి. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏం టెక్నిక్‌ని వాడాలి? ఎలా వాడాలి? ఎగ్జాక్ట్‌లీ. అఫర్మేషన్‌ని రిపీట్ కంటిన్యూయస్‌లీ రిపీట్‌గా వాడాలి. ఓకే. రాసుకోండి. కింద రాసుకోండి. ఎఫ్‌టిబిఏ. మీ అఫర్మేషన్ వినండి.
అఫర్మేషన్ ఇన్ని రోజులు ఎలా చెప్పారు చాలా మంది అంటే, యెస్ నేను క్రౌన్ అవ్వాలి, నేను క్రౌన్ అయ్యాను, నేను క్రౌన్ అయ్యాను, నేను క్రౌన్ అయ్యాను అనేసి అన్నారు. బట్ ఈ ఈ ఈ ఈ అఫర్మేషన్ టైమ్‌లో వెరీ ఇంపార్టెంట్, కేర్‌ఫుల్‌గా వినండి. ఏంటంటే మీరు ఒక నెగెటివ్ థాట్‌లో ఉన్నారు. ఏమంటారు? డిసప్పాయింట్‌లో ఉన్నారు. ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఓకే. అప్పుడు మీరు పాజిటివ్ థాట్ చెప్తే మీ మైండ్ యాక్సెప్ట్ చెయ్యదు. మీకప్పుడు అఫర్మేషన్ చెప్పాలని అనిపియదు. మీరు బై ఫోర్స్‌ఫుల్‌గా చెప్తే 1 టైమ్, 2 టైమ్స్ చెప్తారు. అదైన తర్వాత మీరు చెప్పేకి ఎళ్లరు. ఇది ఎంతమంది కరెక్ట్ అంటారు? మెసేజ్ చేయండి. ఏంటంటే ఇంకొక టైం చెప్తాను. ఎప్పుడు మీ ఫీలింగ్ నెగెటివ్‌గా ఉంటుందో, అప్పుడు మీరు పాజిటివ్ అఫర్మేషన్ చెప్పేకి అవ్వదు. మీరు బై ఫోర్స్‌ఫుల్‌గా చెప్తే అది 1 టైమ్, 2 టైమ్స్ చెప్తారు. అదైన తర్వాత ఆ ఫీలింగ్, ఆ మజా రాదు. ఓకే. అందుకేం చేయాలి? అది ఇంపార్టెంట్. ఎప్పుడు మీరు డెస్పరేషన్‌లో ఉంటారో, డిప్రెషన్‌లో ఉంటారో, ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారో, డెస్పరేషన్‌లో ఉండేటప్పుడు ఈ అఫర్మేషన్ చెప్పేకి రాదు. మీన్స్ అవ్వదు. చెప్పినా గాని అది వర్క్ కాదు. అందుకే ఏం చేయాలంటే, సార్ ఇది చాలా పవర్‌ఫుల్ టెక్నిక్, చాలా పవర్‌ఫుల్ టాపిక్ చెప్తున్నాను. చాలా పవర్‌ఫుల్ లైన్ చెప్తున్నాను. ఏం చెయ్యాలంటే అప్పుడు మీ ఫీలింగ్‌ని ఫస్ట్ షిఫ్ట్ చేయాలి. మీ ఫీలింగ్‌ని షిఫ్ట్ చేయాలి. మీ ఫీలింగ్‌ని షిఫ్ట్ చేయాలి మీన్స్ మీ ఫీలింగ్‌ని ఫస్ట్ షిఫ్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాడ్ మూమెంట్‌లో ఉన్నారంటే చేంజ్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. సాడ్ మూమెంట్‌లో ఉన్నారంటే ఫస్ట్ హ్యాపీ మూమెంట్‌కి రావాలి. మార్చుకోవాలి. ఎలా వస్తారు హ్యాపీ మూమెంట్? ఎవరైనా యూసుఫీ అంటారు. ప్లీజ్ ఇది మీరు చెప్పాల్సిందే. సాడ్ మూమెంట్ నుంచి హ్యాపీ మూమెంట్ ఎలా షిఫ్ట్ చేస్తారు ఆ టైంలో? సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. వెరీ గుడ్ మ్యాన్. వెరీ గుడ్. ఏదన్నా హ్యాపీనెస్ మూవ్‌మెంట్‌ని గుర్తు చేసుకోవచ్చు సార్. సాడ్ ఫర్ మూమెంట్ ఎగ్జ్ ఫర్ ఏదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్. సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అంటే టీమ్‌లో ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొంచెం నెగెటివ్‌గా అనిపించినప్పుడు బాధ అనిపిస్తది. కానీ ఏదన్నా అదే టీము వాళ్ళ వల్లే కదా నేను ఈ లెవెల్‌కొచ్చాను అని కొద్దిగా ఆ హ్యాపీనెస్ మూమెంటు, ఆ ఇన్‌కమ్స్ గాని, ఈ ఎంజాయ్‌మెంట్స్ గుర్తు చేసుకున్నప్పుడు సరే పర్లేదు అని మళ్ళీ క్యారీ ఆన్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. యెస్, ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడండి ప్లీజ్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. ఇద్దరు చెప్పండి. ఒక్కొక్కళ్ళు అయిన తర్వాత చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. జనరల్‌గా ఏంటంటే మనకిష్టమైన పర్సన్స్‌తో మాట్లాడితే ఇదవుతది. ఓకే. వెరీ గుడ్. సింపుల్ టెక్నిక్. సార్ నార్మల్‌గా మనకి వెంటనే షిఫ్ట్ కాకుండా అంటే షిఫ్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ ఆ టైంలో మనకి నచ్చిన పర్సన్స్‌తో ఎవరితోనో మాట్లాడితే ఒక మూడ్ అనేది డైవర్ట్ అవుతుంది. వెరీ గుడ్. మైండ్. వెరీ గుడ్. సూపర్. యెస్. గుడ్. ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడారు. మాట్లాడండి. యెస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ యాక్చువల్‌గా ఫీలింగ్ షిఫ్ట్ మీరు ఎమోషన్ టాపిక్‌లో కొంచెం కవర్ చేశారు సార్. సో, యెస్. మనం అక్కడ ఒక మంచి నాటకం చేయాలి. మన దగ్గర ఏది లేదు అనేది ఏం కావాలో అనేది మన దగ్గర ఉంది అనుకోని ఆహ్, ఒక మంచి నాటకం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఫీలింగ్ షిఫ్ట్ అవుతా ఉంటది అని చెప్పేసి. సో, అక్కడ ఒక టెక్నిక్ చెప్పారు సార్. ఆ టెక్నిక్‌ని ఫాలో చేస్తే గనక మనం ఫీలింగ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అ లాట్. యెస్, ఎగ్జాక్ట్‌లీ. సార్ యెస్ సార్. ప్లీజ్ సార్. మీరు ఇందాక ఆయన గురించి చెప్పారు. మన న్యూరాన్ పర్సన్. సో, ఆ సాడ్ మూమెంట్స్ ఉన్నప్పుడు మనకు హ్యాపీకి సంబంధించిన చార్లీ చాప్లిన్ గురించి చెప్పారు. అంటే హ్యాపీ మూమెంట్స్‌ని మనం చేసుకుంటే మాక్సిమం ఆ థెరపీ లాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అలా కూడా మనం చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఒక్క విషయం రాసుకోండి. ఇది చెప్తాను ఎలా చేయాలి, ఎలా ఇమ్మీడియేట్‌లీ షిఫ్ట్ చేయాలి అది మేము డిస్కస్ చేద్దాం.
ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ రాయండి. ఎప్పుడు మీరు హై మోటివేషన్ లో ఉంటారు, ఎప్పుడు మీరు హై పాజిటివ్ గా ఉంటారు, అప్పుడు మీరు ఏది అనుకుంటారో అది చాలా తొందరగా కనెక్ట్ అయిపోతుంది, చాలా తొందరగా సేవ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెక్ వచ్చింది, ఆ చెక్ చూసి మీరు మోటివేట్ అయిపోయారు, అప్పుడు ఏమనుకుంటారో అది ఇమ్మీడియట్లీ కనెక్ట్ అవుతుంది, సేవ్ అవుతుంది. రైట్? అలాగే ఏదో ఒక కొత్త లెవెల్ని అచీవ్ అయ్యారు, అప్పుడు మీరు హై మోటివేషన్ లో ఉంటారు, అప్పుడు ఏమనుకుంటారో అది ఇమ్మీడియట్లీ సేవ్ అయిపోతుంది. అలాగే కొత్త థింగ్స్ ఏదో పర్చేస్ చేశారు, ఫోను, కారు, టూ వీలర్, వాట్ ఎవర్, జ్యువెలరీస్ ఏదో పర్చేస్ చేశారు, అప్పుడు హై మోటివేషన్ ఉంటారు, అప్పుడు ఏమంటారు అది కనెక్ట్ అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. రైట్? ఈవెంట్కి పోయారు, సిఎన్టీ కంప్లీట్ అయింది, హైలీ మోటివేటెడ్ గా కంప్లీట్ అయింది, వర్క్ షాప్ కి పోయారు, హైలీ మోటివేట్ అయ్యారు, అప్పుడు ఏమనుకుంటారో అది ఇమ్మీడియట్లీ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, కింద రాసుకోండి. ఎప్పుడు చాలా సాడ్ ఫీలింగ్ లో ఉంటామో అప్పుడు కానీ మేమేమనుకుంటామో అది కనెక్ట్ అయిపోతుంది, చాలా తొందరగా కనెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే నైట్ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ చేసుకుంటారు, నిద్రపోయేటప్పుడు ఇలాంటి వాడు నాకు అవసరం లేదు అని పడుకుంటారు, చాలా ఫీలింగ్ లో, అది డెఫినెట్లీ కనెక్ట్ అయిపోతుంది. ఈ 2 టైమ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు నార్మల్ గా ఉండేటప్పుడు ఏదైనా మాట్లాడారు అంటే, ఇప్పుడు హ్యాపీగా ఉండేటప్పుడు ఆల్వేస్ మేము మంచిది అనుకుంటాం, ఇది ఏం కదా నెక్స్ట్ ఇది చేసేద్దాం అనేది. బట్ ఇంపార్టెంట్ ఇక్కడ సాడ్ లో ఉండేటప్పుడు అనుకోవాలి, అది మా కంట్రోల్లో ఉండాలి, అది మా మైండ్ కంట్రోల్లో ఉండాలి, అది మా మైండ్ సెట్ అవ్వాలి. సాడ్ లో ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా సాడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ని అనుకోనేస్తాం, బట్ అది కాకుండా మేము అక్కడ గానీ గుడ్ థింగ్స్ ని అనుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. రైట్? ఎస్. ఇప్పుడు మీ సిచ్యువేషన్ సాడ్ గా ఉంది, బ్యాడ్ గా ఉంది, సిచ్యువేషన్ ఖరాబ్ గా ఉంది, అక్కడ ఒక్కటి మేము యాడ్ చేయాల్సింది ఏంటంటే, హ్యాపీనెస్ అనేది ఏదో ఉండడం వల్ల, ఏదో రావడం వల్ల హ్యాపీనెస్ ఉంటుంది అనేది ఫస్ట్ మేము తీసేయాలి, మా మైండ్కి అది ఫస్ట్ మేము చెప్పాలి. ఆ టైంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అలా అవుతుందంటే, ఎప్పుడు డెస్పరేషన్ అవుతారంటే, ఏది అనుకున్నారో అది జరగలేదంటే, ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాదంటే అప్పుడు డెస్పరేషన్ అవుతాం. కరెక్టా? అయ్యో అనుకుంటున్నాను అవ్వట్లేదు, ఇది అవుతుంది అనుకున్నాను కాలేదు అనేసి డెస్పరేషన్ లో వెళ్తాం. చూడండి, అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్. అప్పుడు మేము ఏమనుకోవాలంటే, అప్పుడు మా పని ఏంటంటే, నా దగ్గర ఏమున్నా గానీ ఏం లేకపోయినా గానీ నేను హ్యాపీగా ఉంటాను. నా దగ్గర ఎవరైనా టీం వదిలేసి వెళ్ళిపోయారా, ఎవరున్నా గానీ ఎవరు లేకపోయినా గానీ నేను హ్యాపీగా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే మంజు సార్ ఒక మాట అన్నారు, హ్యాపీనెస్ గా ఉండేవాళ్ళు హెల్తీగా హెల్తీగా ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉండే వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు. హ్యాపీగా ఉండే డబ్బులు ఉండే వాళ్ళందరూ